ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుండి జాయిన్ అయినట్లయితే అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లని అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తప్పకుండా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని యాప్ యొక్క లింక్ కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో ఉంటుంది. దానికంటే ముందు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేయబోతుంది. మీకు త్వరలోనే ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి మన యొక్క యాప్లో మీకు అందుబాటులో వస్తాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు అక్కడ గ్రాండ్ టెస్ట్లు అనేవి అందుబాటులోకి వస్తాయి. సో ఇంకా అందుబాటులో రాలే, ఇంకో 2 డేస్లో మీకు అక్కడ రేపు ఈవినింగ్ కల్లా మీకు అక్కడ ఒక గ్రాండ్ టెస్ట్ అనేది అందుబాటులో వస్తుంది. మొత్తం 5 నుంచి 10 ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాసుకునే ప్రయత్నించండి. తప్పకుండా మీకు ఈ గ్రాండ్ టెస్ట్ రాసినట్లయితే కంపల్సరీ మీకు ఎగ్జామ్లో ఆ ఫియర్ అనేది తగ్గిపోతుంది. సో క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు రాసుకునే ప్రయత్నం చేయండి. పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికీ కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు జాఫర్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తుంది. తప్పకుండా మీకు ఆ యొక్క టెస్ట్ అనేది ఎగ్జామ్లో 100%గా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయితే ఉండండి. మీకు తొందరలోనే టెస్ట్ సిరీస్ అనేది దాంట్లో అప్లోడ్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ ఎప్పుడైనా రాసుకోవచ్చు. నేను అప్లోడ్ చేసినప్పుడే రాయాల్సిన పని లేదు. మీ వీల్ని బట్టి, మీ టైంని బట్టి, ఆ టైం టేబుల్ని బట్టేసి మీరు ఎగ్జామ్ని రాసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క మార్క్స్, మీ యొక్క ర్యాంక్, మీ రాసినటువంటి అభ్యర్థుల్లో మీ ర్యాంక్ ఎంత వచ్చిందనే విషయం కూడా మీకు కనిపించడం అనేది జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకొని నేను కామెంట్ సెక్షన్లో యాప్ యొక్క లింక్ అనేది ఇస్తాను మిత్రమా. ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే, త్వరలో మనకు 8,000 విఆర్ఓ పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్న సర్కారు సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ. రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పారు. సంక్రాంతిలోగా విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన విఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకొనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 3,000 మంది విఆర్ఓలు ఉండగా మరో 8,000 మంది రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని తెలుస్తుంది. మొత్తం 10,909 రెవెన్యూ గ్రామాలకు విఆర్ఓలను నియమిస్తారని సమాచారం. కాగా రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతుందంటూ రాష్ట్రంలో విఆర్ఓ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం మనకు తెలిసిందే. మొత్తానికైతే ఇంకో 8,000 తోటి మనకు నిరుద్యోగులకైతే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు త్వరలోనే తెలుస్తున్నాయి. ఇక రాబోయే సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగుల సంఖ్యను ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిత్రమా, 2024లో 7,995 మంది అయితే రిటైర్ కాబోతున్నారు. 2025లో ఈ రోజు నుంచి నుంచి వచ్చే సంవత్సరానికల్లా రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగుల సంఖ్య 2025లో 9,630, 2026లో 9,719, 2027లో 9,443 మంది అయితే రిటైర్ అవుతున్నారు. అదేవిధంగా 2028లో 8,778 మంది, 2029లో 10,001, 2030లో 10,191 మంది, 2031లో 10,408 ఉద్యోగులైతే రిటైర్మెంట్ కాబోతున్నారు. మొత్తం దాదాపుగా 2027 నాటికి దాదాపుగా ఒక 40,000 ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు. ఆల్రెడీ 2024లో ఇప్పటికీ చాలామంది రిటైర్ అయ్యారు. సో 2024, 25, 26, 27, 28 సో ఆ మధ్యలో తీసుకున్న దాదాపుగా 50,000 మంది ఉద్యోగులు అయితే రిటైర్ కాబోతున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఆర్థిక భారం అయితే చాలా ఆర్థిక భారం కూడా వస్తుంది. ఆల్రెడీ చాలా పేపర్లలో ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. ఆర్థిక భారం అయితే ప్రభుత్వం ఎదుర్కోబోతుందని. సో ఇక్కడ వేరే ఆప్షన్ అయితే లేదు, రిటైర్మెంట్ అవుతారు కంపల్సరీ. కాబట్టి ఈ రిటైర్మెంట్ అయిన ఖాళీలను తప్పకుండా కలుపుకొని డిఎస్సి వేయాలని
డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అంటున్నారు. ముఖ్యంగా 2025 ఫిబ్రవరిలో ఇస్తున్నటువంటి ఖాళీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో 2025లో ఏర్పడే ఖాళీ డిసెంబర్ నాటికి అయ్యే రిటైర్మెంట్ ఉద్యోగుల సంఖ్యను తీసుకొని సో ఈ యొక్క డిఎస్సిలో కలిపినట్లయితే దాదాపుగా 10,000-15,000 ఉద్యోగాలు అనేటివి తోటి డిఎస్సి వేయవచ్చును. కాబట్టి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేసే విషయం ఏంటంటే 2025 డిసెంబర్ నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగులను కూడా ఖాళీలను లెక్కలో తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని వారైతే ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది మిత్రమా. రైట్, దాదాపుగా మనకు కొన్ని వేల పోస్టులు అనేటివి ఖాళీ కాబోతున్నాయి రిటైర్మెంట్ ద్వారా ఇన్ ఫ్యూచర్లో. కాబట్టి తప్పకుండా మనము కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటే కంపల్సరీగా మనకు తప్పకుండా ఏదో ఒక జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న స్థానికేతరులకు నకిలీ బోనఫైడ్ ధృవపత్రాలు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యోగాలు పొందిన స్థానికేతరులు. రైట్, ఇక్కడ సుమారు 80 మందికి పైగా ఉద్యోగాలు పొందారు. దిశా కథనంతో మొదలైన నల్లమల్లలో అలజడి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ప్రైవేట్ స్కూళ్ళలో వారి లోకల్ కాకపోయినా లోకల్ సర్టిఫికేట్ తీసుకోవడం, బోనఫైడ్ తీసుకొని ఇక్కడ చదివినట్టు చాలామంది అట్లా ఉద్యోగాలు తీసుకోవడం అనేది జరిగిందట. రైట్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రమా, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ అనేటివి దాని ద్వారా చాలామంది బోనఫైడ్స్, నకిలీ బోనఫైడ్స్ తీసుకోవడం, డిఎస్సి తొందరగా రిక్రూట్మెంట్ చేయడం, సో అంతా ఫోకస్ చేయకపోవడం, అందరూ వెళ్ళి బోనఫైడ్ తీసుకురావడం, ఆ బోనఫైడ్లో వాళ్ళు నకిలీదా చదివారా లేదా కరెక్ట్ ఎంక్వైరీ ఉండదు. కాబట్టి ఇచ్చేయడము, తీసుకోవడం ఇలాంటివే జరిగాయి. కాబట్టి దాని ద్వారా ఏమైందంటే నకిలీ బోనఫైడ్స్ అనేది చాలామంది పెట్టడం, వేరే అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ లోకల్గా తీసుకోవడం, కొందరు హైదరాబాద్లో చదివి వాళ్ళు లోకల్ డిస్టిక్లో లోకల్గా సర్టిఫికేట్ బోనఫైడ్ తీసుకోవడం, ఇలా చాలా దగ్గర జరిగినాయి. ప్రతి ఒక్క జిల్లాలో జరిగినట్టు కనిపిస్తూ ఉంది. రైట్, ఇక్కడ దీని ద్వారా ఏముంది, అర్హులైన అభ్యర్థులకు నష్టం జరిగింది. ఎవరైతే అర్హత ఉంటుందో, ఎవరైతే లోకల్ క్యాండిడేట్ ఉంటుందో ఆ క్యాండిడేట్కి నష్టం అయితే జరిగింది ముఖ్యంగా. కాబట్టి ఆ డిఎస్సిలో కావచ్చు, పోలీస్ ఉద్యోగాలు అలా ఎవరైతే ఉన్నారో సో ముఖ్యంగా వాళ్ళని గుర్తించి అర్హులైన అభ్యర్థులకైతే కంపల్సరీగా ఉద్యోగాలు అయితే ఇవ్వాలి. హైదరాబాద్లో తీగలాగితే ఉద్యోగుల కోసం రాత్రి పగలు కష్టపడి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పక ఉద్యోగం వస్తుందని భావించిన హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు చివరకు ఉద్యోగాలు రాకపోవడంతో అసలు ఏం జరిగింది, ఏవైనా లోటుపాట్లు జరిగాయా, అధికారులు ఎవరైనా తప్పిదాలు చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాల్లో సాధించిన వాళ్ళ స్థానికులైనా ఇలా అనేక అనుమానాలు రావడంతో పై జిల్లాలకు చెందిన కె సంగీత గౌలిగూడ ప్రాంతానికి చెందిన డిఎస్సి పరీక్ష రాసి ఉద్యోగం రాకపోవడంతో ఆ నిరుద్యోగురాలు హైదరాబాద్ కలెక్టరేట్కు డిసెంబర్ 2 గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడే అధికారులు తీగలాగితే డొంక కదిలినట్టు నకిలీ బోనఫైడ్ సర్టిఫికేట్ల సృష్టికర్త అయినటువంటి ప్రధాన సూత్రధారి నల్లమల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, అందులో చాలా స్థానికేతరులు తప్పుడు ధృవపత్రాలు సమర్పించినట్టు అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఆ దిశగా సంబంధిత అధికారులతో పాటు పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వేగంగా పావులు కదుపుతూ అన్ని విషయాలు బహిర్గతం చేసేలా ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయడం అనేది జరిగింది. రైట్, ఇక్కడ చూడండి, నకిలీ బోనోఫైడ్స్ అనేటివి ఉపయోగించి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కోల్పోవడం అనేది జరిగింది. అట్లా ఎవరైతే అర్హత ఉంటుందో వారికి ఉద్యోగం వస్తే బెటర్, కానీ అర్హత లేనోళ్ళు ఉద్యోగం పొందితే అర్హులైన అభ్యర్థి కష్టపడి వేస్ట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి నెక్స్ట్ ఉద్యోగాలు అయితే తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇక్కడ డబ్బు పెట్టు, బోనఫైడ్ పట్టు, హైదరాబాద్లో జాబ్ కొట్టు అన్నట్టు మనకు ఒక పేపర్లో రావడం జరిగింది. తెలంగాణ డిఎస్సిలో నకిలీ సర్టిఫికేట్ బోనఫైడ్ సర్టిఫికేట్ల కలకలం. నల్లమల్లలో చదివి హైదరాబాద్లో స్థానికత ఉద్యోగం. నకిలీ బోనఫైడ్లతో హైదరాబాద్ జిల్లాలో టీచర్ ఉద్యోగాలు సాధించిన అక్రమార్కుల దుశ్చర్యతో భారీగా నష్టపోయిన డిఎస్సి ఆశావాహులు. ఇది కేవలం ఉపాధ్యాయ పోస్టులకే పరిమితం కాదు, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారిలో సైతం నకిలీలు. అసలు సూత్రధారి ఆ నీలేనా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా 34 మంది అక్రమ టీచర్ల తొలగింపుకు రంగం అయితే సిద్ధం చేసిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం. మొత్తానికి 34 మందిని గుర్తించారట, వారిని అయితే ఆల్రెడీ తొలగించబోతున్నారు. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి కూడా చాలామంది నకిలీ ఫేక్ సర్టిఫికేట్స్, లోకల్ సర్టిఫికేట్ హైదరాబాద్లో సృష్టించి హైదరాబాద్ స్థానికులుగా తీసుకొని జాబ్ పొందారు. రైట్, మొత్తానికి హైదరాబాద్లో స్థానికంగా ఉన్నట్లయితే డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బులు పెట్టి ఈ నకిలీ సర్టిఫికేట్స్ అనేటిది తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఆ చుట్టుపక్కల జిల్లాలో చాలా ఇలాంటి విషయాలు అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ
గ్రూప్ 2 అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. 2 నంబర్లను ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హాల్ టికెట్ డౌన్లోడ్ విషయంలో 040235422185కి లేదా 040235421887కి అయితే మనము కాల్ చేయవచ్చును. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేటివి జాఫర్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంచింది. తప్పకుండా ప్రతి ఒక్కరు జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్లయితే మీకు 2 డేస్లో ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేటివి అందుబాటులో వస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ టెస్ట్లను అయితే రాసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇంకేం అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించబడతాయి. మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.